తెల్లగల్లు కళ్ళు సారాయి ప్రేమించి వరుసలుగా పారి దేవుడగా అందు బాబువారం ఎక్కువ మాత పాపాత్ర సమరిస్తున్న భక్తులుగా పాడుకుంటా ఇరలోకం మీద పోతున్నాం అన్నడా నన్ను మోనాడు వెళ్ళాడు అన్నాడు పొద్దు కవలకు అందడి అందాల తల్లి అందుగా శిక్షవ చరిత్ర ఇలా జరగబోయే ఎత్తన్నారమ్మా మరి మీరందరూ ఎత్తే మాకు చెప్పరాదు బడి ఊరి వాళ్ళు పెడితే చదవార్థం కాదు కథకాడు గచ్చి వెళ్ళి పెడితే కథ అర్థం కాదు అలా ఇంటేనేమో మీ పుణ్యం వినకపోతే మా కర్మే గింత అనుకుంటున్నామా ఇంద్రావతి నరియంసరాజు కథ ఈ పుణ్యశాస్త్రము మరి అది 3 ఉన్నాడు బ్రాహ్మణుల నా కొడుకు జన్మనా గురుమూర్తి పేరు పెట్టి వన్నదే
మూల నక్షత్రాన్ని సేదు నోట జరగెత్తిండు ఆ కొడుకు నెల రోజుల కొడుకు అన్నాడు అయ్యవ పానం పోయేది అమ్మాయి కొడుకు అయ్యవ రాజుల గండార మూల నక్షత్రాన్ని సేదు నోట జరగెత్తిండు ఈ కొడుకు పేరు ఇంద్రాసిన రాజు అన్నారు ఎవరికన్నా రాదుకొని ఇల్లంటే అయ్యా కొత్తదనం కొత్త పెడతాం లక్షలాది దైవం రాయ పెడతాం నాదా నాయన బంగారం ఇస్తాం నీకేదన్నా శాంతి లేదో శాంతి ఉంటే చూడమంటే అన్నాడు రామనయ్యా అమ్మ సాట్ల పడ్డ నాడు రాత కాట్ల పడతావు అనుకున్న గండం కంటేది నా తప్పది గడియల గండం గడియల మాయం గడియ తప్పితే మనిషి గండమే తప్పు మీ ప్రాణాలు ఒక తప్పది ఎవరికన్నా ఇక దాదుకొని ఇల్లి అన్నప్పుడు భార్య ప్రసాదం బాకి లేదన్న మా ప్రాణం పోతుందా ఉత్తరాది వాళ్ళు కమ్మల పనులు పోసుకొని పండ్ల పనులు రంగినట్టు ఈ కొడుకును బాబగట్టి ఎవరికన్నా సాదుకొని నా కొడుకును బాబగట్టిరే భద్రాంబదేవి చేతుల్లో పెట్టిండు అమ్మా ఇవాళ ప్రాణం పోయే గడువు దగ్గరికి వచ్చారా దేవుని గుడి లాంటి ఇల్లప్ప ఎక్కుతాను రాసి ముసుండ పెట్టిపోతాను నా బట్ట కట్టి నా సొమ్ముని నా కొడుకు సాది పెద్ద చేయింది రాజానికి రాజు చేయింది అందరు ఆనాడు భార్య వరకుల కాసు సరిపడ్డది వాళ్ళు విల్ల విల్ల కొట్టుకొని ప్రాణాలు భార్య
ప్రాణాలు వదిలిందో మరి ఇప్పటికప్పటికన్నారే మంచోడు చచ్చిపోతే గుండె మీద చేసుకొని మౌనం పాడు అదే పాపాత్తులు చచ్చేవాళ్ళని చూడబోతారా మగదచ్చిన పాపం ఇవ్వాలి మండింది ఎవరి సేన నచ్చుకుంటే వచ్చిండు ఎవరి తెల్లగా బయట వచ్చిండు రెండులో మూడింది చేసేది ఆపదాలప్పుడు 10 రూపాయలు ఆదుకున్నాడు ఆ వాడు మగదచ్చిన వాడిని ఎందుకు చూడవాలని అంటారు అదే మంచి వాడు చచ్చిపోతే ఎక్కడున్న 100 రూపాయలు ఖర్చు పెట్టుకోనొచ్చు అయినా ఎంత గల్ల పడతాడని కట్టిన విడికల దానం చేసి పువ్వుల దానం చేసి పోతారాట మంచోడు చచ్చి రాదు లాంటి వాడని ఊరు నాటి ప్రయాణం ఎక్కవై చూడవమ్మా మరి ఏనాడు చూడు నా కొడుకు అటువంటి కొడుకును బాబా కట్టుకొని ఆ వీరసేన మంత్రి ముందు కుండబట్టిండు కాచదానం చేసి కాచదానం చేసింది మరి అంతంతనాడు పిచ్చ పెట్టి పండుగ చేసింది పిచ్చ పెట్టి పండుగ చేసిండు మరి 11 ఒత్తుల పరలోక క్రియలంటే మరి అన్నదానం చేయాలి కుండెడంతా అనుకోని మనం కుక్కలో తిన్నది పేరు కాదు పెట్టింది పేరు మనం తిన్నదన్నం తెల్లారితే మన్ను అరే ఉన్నోనింటికాడ పండుగ అయితే వెనకట లేను ఆశపడ్డ ఇవాళ తల్లిదండ్రి పేరు మీద అన్నమని అన్నదానం ఎత్తుమని వెళ్ళిపోయేనాడు అమ్మ ఊరు నాటి ప్రజలు పిలిచి అన్నమో అన్నమని అన్నదానం కొడుకునెత్తుకుంటే సేమ్ బాలంతెక్కున్నావు నువ్వు ఇది బాలాంతిల్లా కాదా ఇది బాలంతిల్లే బాలాంతిల్లే కనిపిస్తారు ఏ నీకు ఎడ్డు ఎక్కుతుందా బెడ్డెక్కుపోయి ఏం చెప్తాం పైసలు ఇచ్చారు అది ఎట్లా సరే నేను కొడుకు ఇంటి ముంగడ కుప్పడిగా ఇవో ఉడకలు వచ్చినా తప్పినా పోతానిగా ఇంటి ముంగట ఇంటి ముక్క గడ్డ ద్వారా అన్న కర్ర అన్న ఇంటి ముక్క బాలానికి ఇంటికి ఎన్ని ఆశపడాయి ఇంటి ముందరికి రోకలు పండాయి అయ్యదచ్చిన్నారు ఎత్తారు రోగలు పండకు నీళ్ళ ముందు వచ్చేటారు బాలాన్ని ఇంటి ముందట అయ్యారు రోడ్డు సత్తమా చిన్నదత్తడు చెప్తాం కూర్చొని ఏం కావాలంటే వాళ్ళు అయ్యి ఎప్పుడు బిజేస్తాను రోజు గడపడము కేసిన పోతానే లంజ కొడుకాను అయితే కానీ ఇక బాలాంతిల్లు అన్నప్పుడుగా ఇంట్లో మాత్రమే ఎవరా అడలకు మాత్రమే తారే మొగోళ్ళకే తావురా అయ్యా వాళ్ళందరికీ వేసే వాళ్ళ పిల్లలకు ఒకదానికి ఎత్తే అయిపోతుంది చేసిన మంచం పోతానా కన్నా పడరా కొంత వచ్చిన పోతాన్ని నాలుగు గోళ్ళ కింద పల్లెల నీళ్ళు పోసి గోళ్ళ కింద పెట్టు బాలంత వాసనకు సీమ లేపుతారు గుంజిగా నీళ్ళు పోసాను కోళ్ళ కింద పెట్టా పోతానమ్మా ఆగారా
నిన్ను వారే నేను బలపచ్చి అంటాను అనరా నిన్ను వారి అన్నప్పుడల్లా 5 ఏళ్ళ హౌస్ నీకు వెళ్ళిపోయి పుట్ట బలం గట్టుకున్నానని కూర్చొని అగో నా మొగడు గట్టుకున్నా తాత ఆయన వీడియో కాల్ మాట్లాడతాను మాట్లాడకపోతే ఆయనకి ఏమైంది గట్టుకున్నది వారు అంటారా 5 ఇంకో 10 సార్లు అట్లున్నాయి తాడు తీసి కట్టవా ఉరి పెట్టుకోవాలి సత్తావా కాదే తాడు పట్టుకోనా పోయి పండుపో పెగల దగ్గర వండుపో పోతానండి భుజందరి దగ్గర వండుపో తీపిక పడిది అదే అయిన దానికో తాడు కట్టా మళ్ళా ఏంద్రా ఇది పొలగాన్ని లాస్తుందా ఏమన్నా చేస్తుందిరా ఇది భారాయో నీకేమైనా వస్తాను బాగా పెళ్ళు నాకే చెప్పే నాకుండా మానం ఒక పీట పచ్చికాలు కింద పెడతానా పీట సుతం కారం కచ్చిగా భాగ్య బోర్ర పక్కన వండారు ఏం లేదు బా ఇక ఇప్పుడు గట్టగా అన్ని చేసినా ఇక పోతాను నా చెవుల్లో దూరి పెట్టవరా సత్యనారాయణ ముక్కులో నా కాళ్ళు పసుపు మరి కాళ్ళగా పెట్టి గోడతో ముఖాన్ని పెట్టుకోవాలి పెట్టలేమే జాకి చూడు ఎక్కడ చూస్తాడో ఇచ్చే ఎట్లా కాదు కట్టవరా నేను బాధపడదు కదా అయ్యా బాలంతా కడతా కట్టు కట్టాలి మనిషి మారిపోయానే ఎవరు నేను బాలంతా నిమ్మలగానే మాట్లాడవా ఎట్లయితే అట్లా మెల్లగానే మాట్లాడు దుకాణంలో పోయి బాలం తెచ్చారు పట్టుకురాపో కొత్తగా బాలం తెచ్చాలంటే ఏంటి 5 పూల బాటిలు కిలంత మేక మాటను కిలో గోధుమ పిండి తెచ్చి పూరి చేసి కూర అండి నా ముంగనే పెట్టిన సుక్క పోసుకుంటా ముక్క తినిపియవా అన్ని బలవలు చెప్పిన బాలంతగా పూరీలు తింటాయేమోదన్న బాలం తెచ్చారు బాలంతా పూరీలు తింటుందా అంటే వాళ్ళ పోతే అనుకోని ఈ కొడుకు అవ్వ అయ్యో నువ్వు అవన్నీ మరి వాళ్ళు దావంగా మన చేతులు పెట్టి కన్నబ్రహ్మల కంట సాధన పసివిల అంటే ఒక దేవునితోడు సమానం ఈ పిల్లవాడిని ఏదైనా గది చేస్తే మనం పాపాన పోతాం ఈ కొడుకు సాధిపెద్ద చేస్తే ఆ దేవుడి మెచ్చి మనం బుక్కడు అన్నం ఎత్తాడు అయ్యా రాజేరిన రాజ్యం నాదా అన్నాక నదర కురిసి ఇడిచిపెట్టి కట్ట కురిసి ఎత్తుకొని ఎవరు రాజ్యంగా పాడు ఈ కొడుకు పెరిగేదాకా ఈ కొడుకును నేను ఎవరంగా దాస్తానని మేడల్లో కొడుకును బాబా కట్టింది భద్రాంబదేవి